శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం విషయం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశికి చతుర్థంలో రాహు, పంచమంలో శనీశ్వరుడు, షష్ఠ స్థానంలో శుక్రుడు, సప్తమంలో బుధాదిత్య యోగం, బుధుడు ప్లస్ రవి కలిసి ఉన్నారు. అష్టంలో బృహస్పతి, భాగ్యంలో కుజుడు, రాజ్యంలో కేతు ఉన్నాడు. సరే, ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు అంటే రాజ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి ఐటీ రంగం కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ పనిచేసేటప్పుడు మీకు డెఫినెట్గా కమ్యూనికేషన్ స్కిల్స్లో ఒక రేంజ్లో ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ మీ యొక్క స్కిల్స్కి అవార్డ్నెస్, తర్వాత స్కిల్కి ఒక బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇటువంటి రంగంలో ఉండి కమ్యూనికేషన్ లైన్లో కానీ, మీడియా రంగంలో కానీ, డిజిటల్ మార్కెటింగ్లో కానీ ఇటువంటి రంగాల్లో ఉన్నప్పుడు కేతు రాజ్యంలోకి వచ్చినప్పుడు ఆ రంగంలో ఒక మంచి హైప్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మీరు డిమాండ్ చేసిన దాని ప్రకారం లెక్కలు మీ యొక్క జీతాలు ఎవరు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఒక 30 to 40% హైక్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కేతు వచ్చాడు కాబట్టి డెవలప్మెంట్స్ అది కనబడుతుంది. అలాగే వ్యాపారంలో కూడాను మోర్ కమ్యూనికేషన్, మోర్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి అంటే ఐడెంటిఫికేషన్ జరిగి వాళ్ళు చేసే ఐడియాలజికల్ థింకింగ్ వల్ల వ్యాపారంలో పెరిగే అవకాశం ఉంటుంది. అంచేత ఒకవేళ మీకు అటువంటి ఆలోచన లేకపోయినా మీ వ్యాపారంలో అటువంటి వ్యక్తులను పెట్టుకుని వ్యాపారాన్ని డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేసేందులో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చాలా అనుకూలంగా ఉందని విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాల్లో ఉంటున్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తుగా కనబడుతుంది. మనకు రాష్ట్రాధిపతి కుజుడు నీచపడ్డము భాగ్యంలో ఉండడం వలన తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. తండ్రి గారి ఆరోగ్యంలో కుజుడు అక్కడ ఉన్నాడు కాబట్టి, నీచపడ్డాను కాబట్టి ఇంకొక 4 రోజులు హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆ తర్వాత నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత కుజుడు రాజ్యంలోకి వచ్చినప్పుడు మీ రాజ్యాన్ని నిలబెట్టే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ వెళ్ళండి. అలాగే లక్కీ నెంబర్ దగ్గరికి వచ్చినప్పుడు నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. అలా కాకుండా మంత్రమే శరణ్యం అనుకున్నప్పుడు అంటే షష్ఠ స్థానంలో శుక్రుడు, అష్టమ స్థానంలో బృహస్పతి 2 శుభగ్రహాలే అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే బృహస్పతి యొక్క స్థితి ఏంటంటే కొలెస్ట్రాల్, థైరాయిడ్ తీసుకొచ్చడానికి అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు ఏమో కొంతవరకు ఎముకలకు సంబంధించిన దోషాన్ని చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి జనరల్ చెకప్ చేయించుకోండి. చేసుకుని స్పెసిఫిక్గా థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఇవన్నీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. దానికి సంబంధించి మంత్రం దగ్గరకు వచ్చిన పాటు నిత్యం మనం చేసే ఆ గురుమంత్ర సాధనే మేధా దక్షిణామూర్తి మహామంత్ర సాధన చేసుకుంటూ వెళ్తే కొంతవరకు ఊరటిగా ఉంటుంది. తర్వాత కొన్ని కార్యం రాజ్యంలో కుజుడు వచ్చినప్పుడు మీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ని సక్సెస్ఫుల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అంచేత ఆ మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.